అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సహజంగా చెట్లు పర్యావరణానికి మేలు చేస్తూ ఉంటాయి. వాతావరణంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకొని మానవ మనుగడకు కావాల్సిన ఆక్సిజన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. మానవ మనుగడకు కావాల్సిన ఆక్సిజన్ని ఉత్పత్తి చేస్తే ఆ ఆక్సిజన్ను పీల్చుకొని మానవ మనుగడ మొత్తం జీవిస్తూ ఉంది. కానీ కొన్ని చెట్లు మాత్రం వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ని పీల్చుకొని విషవాయువుల్ని ఉత్పత్తి చేస్తుంటాయి. అసలు ఇంతకీ ఏంటి ఆ చెట్లు అనుకుంటున్నారా? అవే కోనోకార్పస్ చెట్లు. సో ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని నూతన బస్టాండ్ వద్ద మనం ఉన్నాము. సో ఇక్కడ కోనోకార్పస్ చెట్లు విరివిగా ఉన్నాయి. కనీసం ఈ చెట్లపై పక్షులు కూడా వాలవు అని చెప్పేసి అటు వృక్షశాస్త్ర నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. సో కాంట్రిబ్రేసి వృక్షజాతికి చెందిన మొక్క కోనోకార్పస్. తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమం ఏటా నిర్వహిస్తోంది. రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించి అడవుల శాతాన్ని 24 నుంచి 33% పెంచాలనే ఏకైక లక్ష్యంతో మొక్కలు నాటుతుంది. సో ప్రజల్ని కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా ప్రోత్సహిస్తుంది. ఊరూరు పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు ఏర్పాటు చేసి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. పూలు పండ్ల మొక్కలతో పాటు కలపనిచ్చే చెట్లను కూడా రహదారుకు ఇరువైపులా నాటుతుంది. చెట్ల వల్ల పర్యావరణానికి అలాగే మానవాళికి లాభాలే తప్ప ఎలాంటి నష్టాలు ఉండవు. అయితే ఈ కోనోకార్పస్ మొక్క మాత్రం అందరిలోనూ ఆందోళనను కలిగిస్తూ ఉన్నది. సో పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమం చేసింది. సో పూర్తిగా అందం, ఆకర్షణ, చిక్కటి పచ్చదనంతో ఉండే కోనోకార్పస్ మొక్కలను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. అటు జీహెచ్ఎంసీ పరిధిలో కూడా కొన్ని గ్రామాల్లో నర్సరీలు పెంచొద్దంటూ కూడా గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. కానీ వాతావరణంలో వేడిని తగ్గిస్తుందని, గార్డెనింగ్ అనువుగా ఉంటుందని పట్టణాలు, మున్సిపాలిటీలో, కార్పొరేషన్లో కోనోకార్పస్ మొక్కలను పెంచారు. సో రోడ్లకు ఇరువైపులా రోడ్ల మధ్యలో డివైడర్లు నాటడం వల్ల పట్టణాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి అని చెప్పేసి కొందరు చెప్తున్నారు. అయితే ఈ మొక్కలు పెంపకం ద్వారా పర్యావరణ ఆరోగ్య సమస్యలు వస్తాయని పర్యావరణ వృక్షశాస్త్ర నిపుణులు పూర్తిగా హెచ్చరిస్తున్న పరిస్థితి సో ఇక్కడ కనబడుతుంది. సో ముఖ్యంగా ఇక్కడ ఒక్కసారి కోనోకార్పస్ మొక్క యొక్క ఈ కాడలను చూసుకుంటే ఈ పూర్తిగా ఇది సౌత్ అమెరికా ఖండానికి చెందిన మొక్కగా వృక్షశాస్త్రులు చెప్తున్నారు. ఇది తీర ప్రాంతాల్లో ఏపుగా పచ్చదనంతో కోన్ షేప్లో పెరుగుతుందని చెప్పేసి అన్నారు. చూడండి సార్ ఒకసారి, ఇది ఆ ఏపుగా పచ్చగా కోన్ షేప్లో ఈ మొక్క పెరుగుతుంది. సో పూర్తిగా దీనివల్ల చాలా ప్రమాదం ఉందని చెప్పాలి. శ్వాస సంబంధ సమస్యలు, ఎలర్జీ సమస్యలు వస్తాయని, కోనోకార్పస్ మొక్క వల్ల పర్యావరణ ఆరోగ్య సమస్యలతో పాటు ఈ మొక్క యొక్క వేర్లు బలంగా భూమి లోపలికి చొచ్చుకెళ్ళి భూగర్భ జలాలను ఎక్కువగా వాడుకొని పైప్ లైన్లు, ఇతర నిర్మాణాలకు నష్టం కలిగిస్తుందని గుర్తించారు. సో దీంతో చాలా దేశాల్లో ఈ మొక్కలపై పూర్తిగా ఆంక్షలు విధించారు. సో తెలంగాణలో ఖమ్మం జిల్లాలో కూడా ఎక్కువగా రహదారుల వెంబడి, అలాగే ఖమ్మం నూతన బస్టాండ్ నిర్మాణ సమయంలో కూడా ఎక్కువగా ఈ కోనోకార్పస్ చెట్లని ఇక్కడ నాటడం జరిగింది. సో ఇవి దీని వేర్లు భూభాగంలో పూర్తిగా చొచ్చుకొని పోవడం వల్ల దీనివల్ల భూగర్భ జలాలు ఎండిపోయే ప్రమాదం కూడా ఉందని ఇటు వృక్షశాస్త్ర నిపుణులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ చెట్ల నుంచి వచ్చే గాలి కూడా అత్యంత విషపూరితమైన ప్రమాదకరమైన గాలిగా ఇటు శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. కనీసం ఈ చెట్ల మీద ఎలాంటి పక్షులు కూడా వాలవు, ఎలాంటి పక్షులు కూడా గూడు కూడా కట్టుకోవు. కేవలం అందం, ఆకర్షణ కోసం మాత్రమే ఈ చెట్లను ఉపయోగిస్తారని చెప్పేసి కూడా అటు వృక్షశాస్త్ర నిపుణులు ఇప్పటికే ఈ చెట్లని పూర్తిగా తీసివేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ చెట్ల నుంచి ఈ చెట్ల నీడ కూడా అత్యంత ప్రమాదకరం అని చెప్పేసి కూడా ఇటు నిపుణులు పేర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనా ఇప్పటికే ఏపుగా పెరిగి భూగర్భంలోకి వేర్లు చొచ్చుకుపోయి బలంగా పెరిగిన ఈ చెట్లను వెంటనే కొట్టివేయకపోతే పర్యావరణానికి అలాగే మానవాళికి మనుగడకు కూడా ప్రశ్నార్థకంగా మారే ఆ పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ఇటు వృక్షశాస్త్ర నిపుణులు గొంతెత్తి చెప్తున్న పరిస్థితి. సో ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి ఎక్కడెక్కడైతే ఈ కోనోకార్పస్ చెట్లను నాటారో అక్కడ వెంటనే ఈ కోనోకార్పస్ చెట్లను తొలగించి వాటి స్థానంలో మరే ఇతర మొక్కలనైనా పెంచాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా దుష్ప్రభావాలని, శ్వాసకోశ సంబంధ వ్యాధుల్ని తెచ్చిపెట్టే ఈ కోనోకార్పస్ మొక్కల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చెప్పేసి కూడా చాలా దేశాల్లో ఈ కోనోకార్పస్ మొక్కల్ని పూర్తిగా బ్యాన్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ బ్యాన్ చేసినప్పటికీ అక్కడక్కడ కొంత తెలుసో తెలియకో ఈ కోనోకార్పస్ చెట్లని నీడ కోసం ఆహ్లాదకరమైన
అందమైన నిర్మాణం కోసం మాత్రమే ఈ చెట్లని ఇక్కడ నాటడం జరిగిందని చెప్పేసి కూడా కొంతమంది చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పటికైనా ఈ చెట్లను పూర్తి స్థాయిలో కొట్టివేయడం వల్ల పర్యావరణానికి కొంత ముంపు తగ్గించాలని చెప్పేసి కూడా కొందరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఖమ్మం నగరంలో కనబడుతుంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.